ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, పెరియోడాంటిస్ట్. సో బేసికల్గా పెరియోడాంటిస్ట్ అంటే ఏంటి అంటే గమ్స్ కింద ఉన్న బోన్, పంటి మీద ఏమన్నా క్యాలిక్యులస్ అలాంటివి ఉంటే ట్రీట్ చేయటము, ఆ బోన్ స్ట్రాంగ్గా ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పటము, తర్వాత బోన్ ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ అంటే బోన్ క్వాలిటేటివ్గా ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి, బోన్ కాంప్రమైజ్డ్గా ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా చెప్పేది నా బ్రాంచ్ పెరియోడాంటిక్స్ అనమాట. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్మైల్ డిజైనింగ్ అంటే టూత్ అలైన్మెంట్ కోసం వచ్చారనుకోండి. సో టూత్ అలైన్మెంట్ కోసం వచ్చినప్పుడు ఆ బోన్ కనుక క్వాలిటీ కనుక బాగుంటే అప్పుడు మీరు ఆర్థో ట్రీట్మెంట్, వెదర్ బ్రేసెస్ ఆర్ ఇన్విజిలిన్కి వెళ్ళాలి. అదే కనుక టూత్ కింద ఉన్న యొక్క బోన్ క్వాలిటీ కనుక బాగాలేకపోతే అప్పుడు మీరు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ఆర్ స్మైల్ డిజైనింగ్కి వెళ్ళాలన్నమాట. సో ఇలాంటివన్నీ డీటెయిల్గా అంటే ఏ పేషెంట్కి వాళ్ళకున్న క్లినికల్ కండిషన్ అండ్ వాళ్ళకున్న రేడియోగ్రాఫిక్ కండిషన్, వాళ్ళకున్న బోన్ లెవెల్ని బట్టి స్పెసిఫిక్గా ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అనేది చెప్పే డాక్టర్ని పెరియోడాంటిస్ట్ అనమాట. సో చాలామందికి ట్రీట్మెంట్ ప్లానింగ్ ప్రాబ్లం అవటం వల్ల ఆ ట్రీట్మెంట్ చేసిన వితిన్ ఫ్యూ మంత్స్ టు ఫ్యూ ఇయర్స్లో అది మళ్ళీ డ్యామేజ్ అవుతుందండి. సో ఇలాంటి మీకున్న ప్రాబ్లంకి ఎటువంటి సొల్యూషన్ బెటర్ అంటే క్రౌన్స్ బెటరా, రూట్ కెనాల్ బెటరా, లేదు అంటే ఎలైనర్స్ బెటరా, ఇంప్లాంట్స్ బెటరా అనేది డీటెయిల్గా చెప్పడం ఇక్కడ జరిగిద్ది. సో మీ అందరికీ నా తరపు నుంచి ఒకటి ఏంటి అంటే, ఎవరైతే ఒక సెకండ్ ఒపీనియన్ కోసం వస్తున్నారు అంటే ఆల్రెడీ ఒక డాక్టర్ దగ్గర చూపించి వాళ్ళు ప్లాన్ ఏ చెప్పారనుకోండి, మీకున్న బోన్ కండిషన్కి, గమ్ కండిషన్కి ఆ ప్లాన్ ఏ సూట్ అయిద్దా లేదా, ఇంకొక ప్లాన్ కావాలా అనేది నేను ఫ్రీగా చెప్తానండి. సో మీరు ఎక్కడైతే లాస్ట్ టైం ఎక్కడైతే కన్సల్టేషన్కి వెళ్ళారో దాని రిలేటెడ్ ఏదో ఒక డాక్యుమెంట్ అయితే తేవాలి. వెదర్ కన్సల్టేషన్ కార్డ్ కావచ్చు, లేదు అంటే రిసిప్ట్ కావచ్చు, లేదంటే ప్రిస్క్రిప్షన్ పేపర్ కావచ్చు, ఏదైనా ఒకటి తేవటం వల్ల నేను సెకండ్ ఒపీనియన్ అనేది మీకు ఫ్రీగా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకు అంటే ఇఫ్ ద ప్లానింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, ద హోల్ ట్రీట్మెంట్ విల్ బీ రాంగ్. సో ఆ ప్లానింగ్ కోసం నాకున్న ఎక్స్పీరియన్స్తో, నా స్పెషలైజేషన్తో నేను బెస్ట్ ఇస్తానండి. సో దాని గురించి మీకు సెకండ్ ఒపీనియన్ కావాలంటే డెఫినెట్గా ఆక్సిడెంటల్కి రీచ్ అవ్వచ్చు.